బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. తమ కుమారుణ్ణి హీరోగా అవకాశం కల్పిస్తానని చెప్పి అశోక్ బాబు సుమారు 3,50,00,000 రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అయితే హామీ ఇచ్చినట్లుగా సినిమాల్లో హీరోగా అవకాశం కల్పించకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, సంబంధిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇక గుడ్లూరి అశోక్ బాబు గతంలో భాగమతి, పిల్ల జమీందార్, ఆకాశమంతా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నమోదైన కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తారని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. తమ కుమారుణ్ణి హీరోగా అవకాశం కల్పిస్తానని చెప్పి అశోక్ బాబు సుమారు 3,50,00,000 రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అయితే హామీ ఇచ్చినట్లుగా సినిమాల్లో హీరోగా అవకాశం కల్పించకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూను ఆశ్రయించారు. ఇక కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, సంబంధిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో